వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గతించిన కాలం ఎన్నో తీపి గుర్తులు వదిలి వెళ్తుంది. అలాగే మర్చిపోవాల్సిన ఘటనలకు సాక్ష్యంగా ఉంటుంది. రాబోయే రోజులకు ఎన్నో సవాళ్లు కూడా వదిలి వెళ్తుంది. ఈ ఏడాది 2025 తీపి గుర్తులు విషాద ఘటనల కన్నా రాబోయే కాలానికి అత్యధిక సవాళ్లు వదిలిపెట్టి వెళ్తోంది. ఈ సవాళ్లు మొత్తం ప్రపంచ స్థితిగతుల్ని మార్చేలా ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం త్రుటిలో తప్పడం, అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోవడం, కొత్త ప్రపంచ శక్తులకు రంగం సిద్ధం కావడం లాంటి కీలక పరిణామాలు ఈ ఏడాదే జరిగాయి. 2025వ సంవత్సరం ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నో సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచిపోయింది. అగ్రరాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి అంతర్జాతీయ యుద్ధాల వరకు, సాంకేతిక విప్లవం నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అనేక సంఘటనలు ఈ ఏడాదే ప్రపంచ గమనాన్ని మార్చేశాయి. మొత్తంగా 2025 ప్రపంచానికి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. మరి ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. కరోనా కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోని మార్కెట్లకు పులిమీద పుట్రలా ట్రంప్ టారిఫ్లు మరింత షాక్ ఇచ్చాయి. దీంతో ఏ దేశంలో చూసినా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితే రాజ్యం చేస్తోంది. ఎక్కడ చూసినా ఉద్యోగ కోతలు, ఆదాయాల్లో తగ్గుదల కామన్గా కనిపిస్తోంది. దీనికి తోడు యుద్ధాలు కూడా ప్రపంచాన్ని సమస్యల వలయంలో తోసేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారంగా నిలిచే అమెరికా కరెన్సీ డాలర్ విలువ నానాటికి పడిపోతోంది. ఓవైపు డాలర్ విలువ పతనమవుతుంటే మరోవైపు బంగారం రేటు పెరిగిపోతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లడం ఆర్థిక మాంద్యం భయాల్ని ఇంకా పెంచుతోంది. నిజానికి కరోనా ముందు నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ఆ తర్వాత కరోనా దెబ్బతో తీవ్రంగా ప్రభావితమైంది. కానీ ఇప్పుడు కరోనా దెబ్బ కంటే ట్రంప్ దెబ్బే అమెరికాపై తీవ్రంగా పడిందని తేలింది. ట్రంప్ వచ్చాక వేగంగా సాగుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం మాంద్యం దిశగా జోరందుకుంది. ట్రంప్ టారిఫ్లు బూమ్రాంగ్ కావడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఓవైపు ఉపాధి లేక, మరోవైపు అధిక ధరలు భరించలేక అమెరికన్లలో కొనుగోలు శక్తి తగ్గింది. అమెరికా తర్వాత యూరప్లోనూ ఆశలు అడుగంటాయి. కరోనా ప్రభావం నుంచి కోలుకోకుండా స్తబ్దుగా ఉన్న EU ఆర్థిక వ్యవస్థను యుక్రెయిన్ యుద్ధం అస్తవ్యస్తం చేసింది. ఇంగ్లండ్లో రొట్టె ముక్కల కోసం వీధి పోరాటాలు, జర్మనీలో గ్యాస్ లేక చనిపోతున్న వారి దుస్థితి చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. యుక్రెయిన్ యుద్ధం సాగుతున్న కొద్దీ యూరప్ కష్టాలు మరింతగా పెరుగుతూ వచ్చాయి. అటు అమెరికా కూడా సమస్యల వలయంలో ఉండడంతో EUకి దిక్కుతోచడం లేదు. అదే సమయంలో యుక్రెయిన్కు ఆయుధాలు, నిధులు ఇవ్వాల్సి రావడం వాటికి తలకు మించిన భారమైపోయింది. ఓ దశలో యుక్రెయిన్కు సాయం నిలిపేయాలని భావించిన రష్యా దూకుడు చూసి ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గాయి. పనిలో పనిగా కొన్ని EU దేశాలపైన రష్యా ఫైటర్ జెట్లు బాంబులు వేయడంతో EU మరింతగా ఉలిక్కిపడింది. ఇప్పటికే ఆహార ధాన్యాల సేకరణ కష్టంగా మారిందని, అంతర్జాతీయ కొనుగోళ్లకు నిధుల కటకట ఉందని EU దేశాలు మొత్తుకుంటున్నాయి. ఇలాంటి దుస్థితిలో ఉన్న EUకు ట్రంప్ సాయం చేయకపోగా సుంకాలను బహుమానంగా ఇచ్చారు. దీంతో ఊహించని టారిఫ్లకు EU గుడ్లు తేలేసింది. ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నా దాన్నుంచి లబ్ధి పొందడంలో UK విఫలమైంది. EU వ్యాప్తంగా ఏ దేశంలోనూ సానుకూలత కనిపించడం లేదు. అసలే తక్కువ జనాభా ఉన్న దేశాలు పరిమిత వనరులతో నెట్టుకురాలేక, చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాయి. ప్రపంచ వినిమయాన్ని పెంచే ప్రధాన దేశాలే డీలా పడ్డంతో ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చలనం లేకుండా పోతోంది. యుక్రెయిన్ యుద్ధంతో EU కష్టాల కడలిలో పడింది. అటు రష్యా కూడా ఆర్థికంగా దారుణ పరిస్థితుల్ని చూస్తోంది. కాకపోతే చమురు అమ్మకం ద్వారా వచ్చే నిధుల్ని యుద్ధానికి మళ్లిస్తూ ఆర్థిక కష్టాల్ని పంటి బిగువన భరిస్తోంది. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం సాగదని, త్వరలోనే రష్యా ఆర్థిక బుడగ పేలుతుందని అంచనా. పశ్చిమ ప్రపంచం ఇలా తనవైన సమస్యలతో సాహసం చేస్తోంది. దీంతో ఈ దేశాలపై ఆధారపడ్డ మిగతా దేశాల స్థితి అగమ్యగోచరంగా మారింది. అమెరికా, యూరప్ వినిమయం తగ్గడం ప్రపంచవ్యాప్తంగా రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు, కాంట్రాక్టులపై పడింది. దీంతో వేల మందికి ఉపాధి పోయింది. చేతిలో డబ్బు లేక కొనుగోలు శక్తి తగ్గుతోంది. ఇదే అదునుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఆర్థిక సంస్థలకు కూడా దిక్కుతోచడం లేదు. అసలు ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూడాలో కూడా అర్థం కాని దుస్థితి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైకుంఠపాలిని తలపిస్తోంది. ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక భారత్ది మరో చిత్రమైన పరిస్థితి. కొన్నేళ్లుగా మన దేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నప్పటికీ సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. నిజ వేతనాలు పెరగకపోవడం, కొనుగోలు శక్తి తగ్గడం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ మించి దేశీయ పొదుపు నిల్వలు తరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని చెప్పాలి. మొత్తం మీద 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చావు దెబ్బతిందనే చెప్పాలి. ఏ రకంగా చూసినా ఆశాజనకమైన స్థితి లేకపోగా వరుసగా వచ్చి పడుతున్న చెడు సంకేతాలు పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసాన్ని ఘోరంగా దెబ్బకొట్టాయి. కంపెనీలు లాభాల్ని కళ్ళజూడలేదు. ఉద్యోగులు ఉపాధి ఉంటే అదే 10,000 అనుకోవాల్సిన దుస్థితి.
ఏతావాత దేశాలకు దేశాలే చిగురుటాకులా వణికిపోయి బతికుంటే బలిసాకు తిని బతకొచ్చనే విధంగా పరిస్థితులు విషమించాయి. సుదీర్ఘకాలంగా ప్రపంచ ఆర్థికానికి దిశానిర్దేశం చేస్తున్న అగ్రరాజ్యం పరిస్థితే అగమ్యగోచరం కావడంతో వర్ధమాన దేశాల స్థితి మరీ దిగజారింది. ఏ ఒక్క దేశం ఆర్థికంగా సురక్షిత స్థితిలో లేకపోవడంతో మొత్తంగా ప్రపంచ ఆర్థికం కుదేలైంది. మొత్తం ఏడాదంతా ఏ చిన్న ఆశ కనిపించకపోవడం అరుదని ఆర్థికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క శుభవార్త కూడా చెప్పకుండానే వెళ్లిపోతున్న 2025 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపైన ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ ఓ కొలిక్కొస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆ కారణంగానే ఎప్పుడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. మరోవైపు కరెన్సీల పతనం అందర్నీ భయపెడుతోంది. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే ఆధునిక ప్రపంచపు ఆర్థిక వ్యవస్థ మొత్తంగా రూపుమార్చుకునే పరిస్థితి వస్తుందేమోనని ప్రపంచమంతా కంగారు పడుతోంది. 2025 సంవత్సరం ప్రపంచ చరిత్రలో అత్యంత అస్థిరమైన కాలాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్న యుద్ధాలు, కొత్తగా చెలరేగిన ఘర్షణలతో ఈ ఏడాదంతా దద్దరిల్లిందే. తూర్పు యూరప్ మొదలుకొని ఆఫ్రికా నడిబొడ్డు వరకు, అక్కడి నుంచి అస్థిరమైన మధ్య ప్రాచ్యం వరకు సాయుధ పోరాటాలు ఆగకుండా సాగాయి. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, సైనిక ఘర్షణలతో 2025 సంవత్సరం అట్టుడికింది. రష్యా, యుక్రెయిన్, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు వీటిలో అత్యంత ముఖ్యమైనవి. వీటి వల్ల దక్షిణాసియా, పశ్చిమాసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సైనిక ఘర్షణలు తీవ్ర రూపు దాలుస్తాయని ప్రజలు, ఇరుగుపొరుగు దేశాలు టెన్షన్కు గురయ్యారు. అవసరమైతే వెనిజులాతో యుద్ధానికి సై అని అమెరికా అంటోంది. ఈ ఘర్షణలు కేవలం దేశాల సరిహద్దులను మార్చడమే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలను కూడా పూర్తిగా మార్చివేశాయి. యుద్ధాల కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు. మానవతా సంక్షోభాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అంతర్జాతీయంగా శాంతి కోసం ఎన్ని పిలుపులొచ్చినా అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటున్న దాడులు మాత్రం ఆగలేదు. 2022లో ప్రారంభమైన రష్యా, యుక్రెయిన్ యుద్ధం 2025లో కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన యుద్ధంగా కొనసాగింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు, శాంతి ప్రతిపాదనలు తెరపైకొచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భీకర పోరు సాగుతూనే ఉంది. అనేక సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులు నిరాటంకంగా జరిగాయి. ఇటీవలే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా సహకారంతో ఒక కొత్త 20 పాయింట్ల శాంతి ప్రణాళికను ఆవిష్కరించారు. అయితే ప్రాదేశిక నియంత్రణ, భద్రతా హామీల విషయంలో రష్యా, యుక్రెయిన్ మధ్య ఉన్న కీలకమైన విభేదాల వల్ల ఈ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఫలితంగా 2025 చివరికొచ్చేసరికి కూడా ఈ యుద్ధం ఎటూ తేలకుండా కొనసాగుతూనే ఉంది. అలాగే దశాబ్దాల నాటి ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం 2025లో కూడా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడ కొనసాగుతున్న దాడులు, దిగ్బంధన పరిస్థితుల కారణంగా మానవతా సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆహార భద్రత కొరవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం గాజాలోనే కాకుండా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోనూ హింస చెలరేగింది. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన దాడులు, ప్రతిదాడులు ఏడాది పొడవునా ఆ ప్రాంతంలో అస్థిరతను పెంచాయి. అమాయక పౌరుల కష్టాలు 2025లో మరింత పెరిగాయి తప్ప తగ్గలేదు. 2025 సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులు లక్ష్యంగా భీకర ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు. దీన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా మే 7న ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. తొలి రోజు పాక్లోని బహావల్పూర్, మురిద్కేలలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో భారత్ ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ప్రతిదాడులు మొదలుపెట్టింది. మే 10వ తేదీ మధ్యాహ్నం వరకు ఇరు దేశాల మధ్య భీకర సైనిక ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పాక్లోని పలు ప్రధాన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. పాక్ వైపే భారీ ప్రాణనష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో మే 10న మధ్యాహ్నం పాక్ విన్నపం మేరకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ పాలక మండలి ఈ ఏడాది జూన్ 12న కీలక తీర్మానాన్ని ఆమోదించింది. అణు ఇంధన ఉత్పత్తి, యురేనియం శుద్ధి విషయాల్లో తమ నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ వ్యవహరిస్తోందని IAEA తీర్మానంలో ప్రస్తావించారు. ఈ అంశంతో ఇజ్రాయెల్ హై అలర్ట్ అయింది. ఒకవేళ యురేనియాన్ని శుద్ధి చేసి అణుబాంబును ఇరాన్ తయారు చేసుకుంటే పశ్చిమాసియా ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యానికి గండిపడుతుందని ఇజ్రాయెల్ భావించింది. దీంతో జూన్ 13వ తేదీన ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని యురేనియం శుద్ధి కర్మాగారాలు, అణు ఇంధన కర్మాగారాలపై వైమానిక దాడులను మొదలుపెట్టింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ప్రతిఘటన మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ పైకి వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది.
దీంతో ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ జూన్ 22న ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. B-2 బాంబర్ విమానాలతో ఇరాన్లోని 3 ప్రధాన అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులను వేయించింది. దీనికి ప్రతిగా జూన్ 23న ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అంటూ అదే రోజు అర్ధరాత్రి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన చేశారు. అయితే మరుసటి రోజు నుంచి ఈ ప్రకటన అమల్లోకి వచ్చింది. ఈ విధంగా 12 రోజుల సైనిక ఘర్షణ ముగిసింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే 12 రోజుల భీకర పోరాటం తర్వాత డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని దేశాల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అశాంతి నెలకొంది. అసలే కుదేలైన ఆర్థిక వ్యవస్థల్ని వరుస యుద్ధాలు మరింతగా కుప్పకూల్చాయి. దీంతో ప్రపంచం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. అసలు జరిగిన యుద్ధాల కంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే ఆందోళనతో దేశాలన్నీ నిద్రలేని రాత్రుల్ని గడిపాయి. ఎట్టకేలకు 3వ ప్రపంచ యుద్ధం త్రుటిలో తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అందరికీ గతకాలపు గల్ఫ్ యుద్ధాన్ని గుర్తుకు తెచ్చింది. మధ్యలో అమెరికా అనుకోని ఎంట్రీతో అన్ని దేశాలు వణికిపోయాయి. కానీ అనూహ్యంగా ఆ యుద్ధం ఆగడం ప్రపంచానికి ఊరట ఇచ్చిందని చెప్పాలి. ఈ యుద్ధం ఏమాత్రం శృతిమించినా ఏం జరిగేదో చెప్పడం కూడా కష్టమే అనడానికి సందేహించాల్సిన పనేం లేదు. 2025 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా అలజడి రేగుతోంది. ఏదో ఒక చోట గొడవలు, యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరుస ఘర్షణలు, సంక్షోభాలు తలెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రపంచ రాజకీయాల్లో కూడా చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో అమెరికా ఫస్ట్ విధానం మళ్లీ అమల్లోకొచ్చింది. ఇది ప్రపంచ వాణిజ్యం, దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ట్రంప్ అమెరికాను కూడా నట్టేట ముంచినంత పనిచేశారు. ట్రంప్తో సర్వభ్రష్టత్వం తప్పదని ప్రపంచానికి 2025 రుజువు చేసింది. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా యూరప్ను అమెరికా దూరం పెట్టడం కూడా ప్రపంచ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పటిదాకా అమెరికా, యూరప్ ఒకే మాటగా ఉంటూ వచ్చాయి. కానీ ట్రంప్ దెబ్బతో అమెరికా తీసుకునే నిర్ణయాల్ని యూరప్ భూతద్దంలో చూడడమే కాదు, అవసరమైతే గట్టిగా వ్యతిరేకించే ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఇక మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది భగ్గున మండింది. ఇంకా అక్కడ మంటలు చల్లారలేదు. విద్యార్థి నిరసనలతో మొదలైన అశాంతి ప్రధాని దేశం వదిలిపోయినా చల్లారలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ చుక్కాని లేని నావలా మారింది. ఆ దేశం ఎప్పటికీ కుదుట పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. షేక్ హసీనా మళ్లీ దేశంలో అడుగుపెట్టే స్థితి లేకపోవడం, ఆమె పార్టీపై నిషేధం, మరో మాజీ ప్రధాని ఖలీలా జియా మృతితో బంగ్లాదేశ్ భవిష్యత్తు మరింత అయోమయంగా కనిపిస్తోంది. అసలు అక్కడి తాత్కాలిక సర్కార్ ఎన్నికలు జరపగలదనే నమ్మకం ఎవ్వరికీ లేదు. ఎలాగోలా అంతర్జాతీయ సమాజం ఎన్నికలు జరిపినా ఎవరు ఎన్నికవుతారు, వచ్చే కొత్త ప్రభుత్వమైనా బంగ్లాదేశ్ను కుదుటపరుస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నే. ఊహించని విధంగా ముంచుకొచ్చిన బంగ్లా సంక్షోభం మనకు తలబొప్పి కట్టిస్తోంది. పనిలో పనిగా బుసలు కొడుతున్న భారత్పై ఉన్మాదం, హిందువుల్ని టార్గెట్ చేసి దాడులు పరిస్థితిని మరింత విషమించేలా చేస్తున్నాయి. మరో పొరుగు దేశం నేపాల్లోనూ అవినీతికి వ్యతిరేకంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. సోషల్ మీడియా నిషేధం మాజీ ప్రధానమంత్రి కేపీ ఓలీ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసింది. జన్జీ చేసిన ఈ ఆందోళనలు ఆ దేశ ముఖ చిత్రాన్నే మార్చివేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎడతెగని యుద్ధాలకు తోడు రాజకీయ గందరగోళం కూడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఎప్పట్నుంచో ఉన్న స్నేహాలకు గండిపడింది. కొత్తగా పుట్టుకొచ్చిన శత్రుత్వం చిరకాల అశాంతికి దారితీస్తోంది. సామరస్యాన్ని నిలువునా పాతరేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ నాయకత్వం చేయి దాటుతున్న పరిస్థితుల్ని కళ్లకు కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో ప్రభుత్వాలు, నాయకులు తమ దేశాల్లో పరిస్థితుల్ని నియంత్రించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రజలు గంగవెర్రులెత్తినట్లుగా, తోచినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇవే ఉద్యమాలు, విప్లవాలు, అల్లర్లు, అశాంతికి దారితీసి అంతిమంగా ప్రపంచ స్థిరత్వానికి పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఎప్పుడూ మిగతా దేశాలపై ఫోకస్ పెట్టే మాకీ పెద్దన్న పాత్ర వద్దు, మా దేశాన్ని బాగు చేసుకుంటామని ట్రంప్ రాగం తీస్తున్నారు. దీంతో అమెరికా ఖాళీ చేసే పెద్దన్న పాత్ర కోసం అటు యూరప్ దేశాలు, ఇటు చైనా, రష్యాలు పావులు కదుపుతున్నాయి. మధ్యలో భారత్ సహకారం కోసం రెండు పక్షాలు మనల్ని దువ్వే ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పట్లాగే తటస్థ వైఖరి తీసుకుంటున్న భారత్ ఇతరుల ట్రాప్లో పడకుండా మా ప్రయోజనాలు మాకు ముఖ్యమని కుండబద్దలు కొడుతోంది. ఎవరికి వారే ప్రపంచ నేతలు గ్రూపులు కడుతూ కొత్త కుంపట్లు రగిలిస్తున్నారు. తమ గ్రూపే బలంగా ఉందని చాటుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఉన్న కూటములు చాలవన్నట్లుగా కొత్త కూటములు కడుతూ సరికొత్త రాజకీయ తంత్రం రచిస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ప్రపంచ శాంతి దిశగా, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల దిశగా ఆలోచించడం లేదు. ఎవరికి వారు తమ స్వార్థం, రాజకీయ ఆధిపత్యమే పరమావధిగా పనిచేస్తున్నారు.
దీంతో ఇటు అత్యాశలు పెంచుకుంటున్న దేశాల్ని, అటు అన్యాయమైపోతున్న దేశాలకు మధ్య వారధిగా నిలవాల్సిన బాధ్యత మన దేశం తీసుకుంది. ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఎక్కడ ఏ సమావేశం జరిగినా సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి భారత్ లెక్చర్లు దంచాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి ఏడాదిలో కొన్ని నష్టాలు, మరికొన్ని లాభాలు ఉంటాయి. కానీ 2025 మాత్రం ఎక్కువగా నష్టాలనే మిగిల్చింది. ఇంతటి విపత్కర ఏడాదిని ఎప్పుడూ చూడలేదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు అందరూ మూకుమ్మడిగా 2025 పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి సంవత్సరం మరెప్పుడూ రాకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. మరి అందరికీ చేదు అనుభవాలు మిగిల్చిన 2025 ప్రపంచాన్ని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తూ నిష్క్రమిస్తోంది. ఇన్ని నష్టాల రుచి చూపిస్తూనే జాగ్రత్తగా ఉండకపోతే మరింత పతనం తప్పదని మొత్తంగా ప్రపంచానికే తిరుగులేని హెచ్చరిక సంకేతాన్ని పంపుతోంది.